నమస్కారాలు. ఇప్పుడు మన యాంకర్ చెప్పినట్టు హీరో అంతా కథేనండి, మిగతా అందరూ పాత్రలే. ముందుగా ఈ మదన్ గురించి చెప్పాలంటే ఈ మోస్ట్ ఆఫ్ హై ఎమోషనల్ డ్రామా, దాని తర్వాత రివెంజ్ పార్ట్. ఇట్స్ ఎ పించ్ ఆఫ్ రివెంజ్ బట్ హై ఎమోషనల్ డ్రామా. ఎవరు చూసినా ఆ సినిమాలో ఖచ్చితంగా క్యారెక్టర్స్ అందరికి కనెక్ట్ అవుతారు, అందరికీ చాలా ఇంపార్టెన్స్ రోల్ ఉంది. ఎందుకంటే కథ అట్లాంటిది. కథ ముందుకు వచ్చినప్పుడు పాత్రలన్నిటికీ ఖచ్చితంగా పోషించడానికి దానికి తగ్గ ఇది ఉంటుంది. నేను 6 years నుండి కష్టపడుతూ అలా అలా చేస్తున్నాను, ఆడిషన్ ద్వారా వచ్చినది, అలా దారిలో వచ్చింది ఈ మదం. కానీ ఇప్పటివరకు పెర్ఫామ్ చేసింది వేరే. ఇందులో మనం పెర్ఫామ్ చేయాలి అంటే ఒక పాత్ర కావాలి, అట్లాంటి పాత్ర ఇది. ఖచ్చితంగా ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుందని, ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఒక సినిమాని ముందుకు తీసుకెళ్ళాక మీరు కూడా మాకు సాయం చేయాలని అన్ని విధాల పాత్రికేయ మిత్రులందరినీ కోరుకుంటున్నాను. రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన కథే ఆయుధం ఈ సినిమాకి, దాని నుండి అన్నీ పుట్టుకొచ్చినాయి. ఆయన ఒక ప్యాషన్ ఎలాంటిదంటే, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఎవరు తక్కువ కదండి, అందరు హంగ్రీ చీతర్స్. చెప్పాలంటే అందరు ఆకలి మీద ఉన్నారు, ఒక మంచి అవకాశం కావాలి. అలాంటి దానికి రమేష్ గారు వచ్చారు, తీసుకొని వచ్చారు. ఏకేవై పిక్చర్స్ మదం అనే టైటిల్ ఈ కథ. దాన్ని వాస్తవ రూపానికి రియాలిటీకి తీర్చిదిద్దిన వాళ్ళు శాంతి గారు, వంశీకృష్ణ మల్ల గారు, డిఓపి రవికుమార్ గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ, ఎడిటర్ నందమూరి తారక రామారావు గారు, వీళ్ళందరూ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అంటే మీరు ఎలాగో చూస్తారు, కానీ వీళ్ళ వర్క్ మీరు చూడలేరు, నేను చెప్తేనే తెలుస్తుంది. అంత అంటే ఇప్పుడు ఒక వార్ రూమ్ అని ఉంటుంది, ఒక యుద్ధ ఇది ఉంటుంది కదా, ఆ టైంలో వార్ రూమ్ అరేంజ్ చేస్తారు. అలాంటి పరిస్థితిలో జరిగిందండి సినిమా. సో కమింగ్ టు కో యాక్టర్స్, లైక్ హీరోయిన్స్ అండ్ అమ్మాయిలు అందరూ లైక్ లత, హేమ, ఇనియా, వీళ్ళందరూ నిజంగా అట్లాంటి డీప్ ఫారెస్ట్లో వర్క్ చేయడం అంటే నిజంగా గట్స్ ఉండాలి. ఇట్లాంటి ఒక స్టోరీకి వర్క్ చేయాలంటే గట్స్ ఉండాలి, అండ్ ఆ డీప్ ఫారెస్ట్లో చేయాలంటే కూడా సెన్సిటివ్గా అయ్యో హీరోయిన్ బేస్లో ఉంటే కుదరదు. ఒక సినిమా ఆర్టిస్ట్ యాక్టర్ బేస్లో ఉంటే కుదురుద్ది. అది వాళ్ళు 100% డెడికేట్ చేశారు దానికి. అది మీకు తెర మీద కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఆర్ట్ మనీ మీ అమ్మగారి కల్పన నెరవేరుద్ది ఖచ్చితంగా. ఇంకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నిజంగా. ఎట్లాంటి ఒక సిచ్యువేషన్ నాకే ఫస్ట్ టైం, నాకు తెలియదు నేను హీరో అట్లా అని చెప్పి. హీరో అంటే కూడా నాకు ఏదోలా ఉంది. నేను యాక్టర్ అవుదామని వచ్చాను, యాక్టర్ అవుతాను ఖచ్చితంగా. దానికోసం మంచి అవకాశం మాత్రం వీళ్ళు ఇచ్చారండి. నా లోపల ఎంత పెర్ఫార్మెన్స్ ఉందో అంత పర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ ఈ స్టోరీ. మీరు చూడండి, ఖచ్చితంగా ఏం తక్కువ అనిపించదు, అయితే ట్రోల్ చేయండి. ఇంకా అంతే బ్రదర్, ఇప్పటికి ఇది చూడండి, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతి గారి గురించి చెప్పాలి. శాంతి గారు ఫస్ట్ బిలీవ్ చేశారు, నాకు అర్థం కాలేదు. వచ్చాను ఆఫీస్కి, ఆడిషన్ చేశాను, మళ్ళీ ఫోన్ చేశారు, వస్తామన్నారు, మళ్ళీ వచ్చాను. డైరెక్టర్ సార్ చూశారు, డిఓపి సార్ చూశారు, వాళ్ళందరూ ఏదో తలుపుకున్నారు. నాకు అంతకుముందు ఒక సినిమాకి ఇలాగే తలుపుకోవడం అయింది లేదు. ఆ తర్వాత చెప్తాను నేనేమన్నా అయితే, ఇప్పుడు చెప్తే వేస్ట్. సో సరే, మళ్ళీ నైట్ కాల్ చేశారు, నువ్వే హీరో అనుకుంటున్నాము, ఏంటి పరిస్థితి అన్నారు. ఏముంది సార్ చేద్దామన్నాను. అలా అయిందండి. శాంతి గారు ఫస్ట్ నన్ను నమ్మారు, డైరెక్టర్ గారు. అందుకని సో ఫైనల్లీ అయింది సార్ ఈ ప్రాజెక్ట్. మీ అందరికి ఖచ్చితంగా నచ్చింది. ఇందులో ఏం లేదు సార్, ఇందులో కథే ఉంది. మీరు అది చూడండి, మీకు అది నచ్చుతుంది అంతే. ఇది ఎవరి కోసం చేసిన పిక్చర్ కాదు, కంప్లీట్ వెరీ ఆర్గానిక్ తెలుగు కథ ఇది. దీనికి బ్యారియర్స్ ఏం లేవు సార్. ఎమోషన్ ఇది, మోస్ట్ ఆఫ్ కైండ్ ఎమోషన్. ఎవ్రీబడి కనెక్ట్ అవ్వాల్సిందే అంతే, వేరే ఆప్షన్ లేదు మనకి. ఆ మ్యూజిక్ కానీ దేవజాన్ గారు అద్దరు కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మీరు విన్నారు కదా, సినిమా త్రూ అవుట్ అంతే ఉంటుంది. సో సినిమా మేక్ చేసేటప్పుడే ఎవ్రీబడికి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఎవరు ఏం కాదు సార్, అంత కంటెంట్ మీదే సార్, అందరికీ కంటెంట్ మీదే. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.